హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో ఈరోజు సండే చర్చ్కి వెళ్తున్నాను. లాస్ట్ సండే నుండి చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను కదా. సో సండే మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాగా వెయిట్ చేశాను. ఈసారి ఖచ్చితంగా 9కి వెళ్ళాలి అని ఈరోజు మార్నింగ్ 7:30కి లేచేశాను. ఇంకా బెడ్షీట్స్ వాషింగ్ మిషన్కి వేసాను. తర్వాత ఇంకా స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట బాయిల్ చేయడానికి కింద గ్యాస్ మీద పెట్టేసి వచ్చేసాను. నేను పైకి రాగానే ఆ స్టవ్ ఆగిపోయింది వెంటిలేటర్ వల్ల. ఇంకో 20 మినిట్స్ వెయిట్ చేసి కిందకి వెళ్తే తెలిసింది స్టవ్ ఆగిపోయిందని. మళ్ళీ వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి వచ్చేసాను. ఇక్కడే 8:30 వరకు అయిపోయింది. ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యాను. ఈరోజైనా బస్కి వెళ్దాం అనుకున్నా, బట్ లేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి 9:37 అయ్యింది. లాస్ట్ సాంగ్ పాడుతూ ఉన్నారు. సో నేను కూడా జాయిన్ అయిపోయి మంచిగా సాంగ్ పాడుతూ మంచిగా వర్షిప్ చేసుకున్నాము. సో ఈరోజు వాక్యం ఏంటంటే దేవుని యందు భయభక్తులుగా ఎలా ఉండాలి అని 5 థింగ్స్ చెప్పారు. అవి ఆ 5 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. ఇంకా లాస్ట్ ప్రేయర్ ముగించుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాను పీజీకి. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారనమాట. ఇంకా వాళ్ళతో నడుచుకుంటూ వచ్చేసాను. స్పైస్ గార్డెన్ దగ్గర మేము బస్ ఎక్కాలి. అక్కడ ఒక టెంపుల్ ఉంది. అక్కడ ఆదియోగి స్టాచ్యూ పెట్టారు ఈరోజు. వస్తూ వస్తూ అది కూడా క్యాప్చర్ చేశాను. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఇంకా ఈరోజు పీజీలో బజ్జీ పెట్టారు, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.